ఈరోజు విశిష్టతను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 2-3 రకాల విశిష్టతలు ఇవాళ కనబడుతున్నాయి. మొదటి విశిష్టత గురించి చూసుకున్నట్లయితే ఒకటి కన్యా సంక్రాంతి, అంటే కన్యా సంక్రమణం అంటారు దీన్ని. ఇందులో మనకి ఇప్పటిదాకా సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం అనేది జరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రమణం కానీ సంక్రాంతి కానీ ఇలా వివిధ నామాలతో అంటారు. ఇక్కడ ఇప్పుడు ఆయన ఇప్పటిదాకా సింహరాశిలో ఉండడం అనేది జరిగింది. వాళ్ళ నుంచి ఆయన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలోంచి కన్యారాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని కన్యారాశిలోకి రావడం కన్యా సంక్రమణం, కన్యా సంక్రాంతి అని కూడా అంటారు. అలాగే ఇంకా దీంట్లో ఇంకొక విశిష్టత కూడా ఏంటంటే మామూలుగా ఈ నడుస్తున్న టైం కూడా ఏంటంటే మహాలయ పక్షాలు కాబట్టి ఈ సమయంలో ఇవాళ ఈ యొక్క కన్యా సంక్రమణ పుణ్యకాలంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ప్రక్రియలు నిర్వహిస్తారు పెద్దలకి. అదొకటి. అంతేకాకుండా ఇంకా ఈ రోజున విశిష్టతలో మరొక భాగం కూడా ఏంటి అంటే ఇవాళ ఇది ఇందిరా ఏకాదశి అంటారనమాట దీన్ని. ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి. ఎందుకు దీని యొక్క విశిష్టత అన్నది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. మామూలుగా ఏకాదశులు ప్రతి నెల మనకి 2 వస్తూ ఉంటాయి. కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి. సంవత్సరం అంతా కూడా మనకి అన్నీ కలిపి ఒక 24, అధిక మాసంలో ఒక 26 రావడం, ఇలాంటివన్నీ మనకి తెలిసిందే. అలాగే ఏకాదశి అంటేనే అతి పవిత్రమైనది. అది ఈ యొక్క విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. ప్రతి ఏకాదశికి దానికి ఉండే విశిష్టతలు దానికి ఉంటూ ఉంటాయి. అంటే ప్రతి ఏకాదశి అంటే కొంతమంది మొత్తం ఏకాదశులు విష్ణుప్రియులందరూ కూడా మొత్తం ఏకాదశులు పాటించే వాళ్ళు ఉంటారు. ఏకాదశి పాటించడం అంటే ఉదయమే లేవడం, అలాగే విష్ణుమూర్తికి సంబంధించి స్నానాది కార్యక్రమాలు అయిన తర్వాత దైనందిన కార్యక్రమాల తర్వాత విష్ణు పూజా విధానం, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయ సందర్శన, అలాగే ఆ రోజు ఉపవాసాది కార్యక్రమాలు, అలాగే ఆ రోజంతా కూడా హరినామ స్మరణ చేయడం, సాయంత్రం దాకా ఉపవాస కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా దేవాలయ సందర్శన చేయడం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, తర్వాత తేలికపాటి ఏదైనా దానికి ఈ యొక్క ఉపవాస సమయంలో తీసుకునే ఆహార పదార్థాలు లాంటివి ఏదైనా ఉంటే పండు ఫలాలు లాంటివి తీసుకోవడం, రాత్రి జాగరణ, తర్వాత మర్నాడు మళ్ళీ ఉదయం ఎప్పుడైతే ద్వాదశి సమయం వస్తుందో ద్వాదశి పారణ అంటారు, ఆ సమయంలో ఈ యొక్క ఉపవాసాన్ని విరమించుకొని ఆహార స్వీకరణ, ఇలాంటివన్నీ కూడా దానిలో విధి విధానాలుగా ఉంటాయి. అంటే విష్ణుమూర్తిని ఏ విధంగా పూజ చేయాలి, ఏ శ్లోకాలు పఠించాలి, ఏమేమి వినాలి, అది ఒక విధానం. అంటే ఆ విధానంలో కొంతమంది 24 ఏకాదశులు చేస్తారు, కొంతమంది ఎవరు అవకాశం బట్టి వాళ్ళు చేస్తారు. ఇక్కడ మనం చెప్పుకుంటోంది విధి విధానాలు, పూజా విధానాలు, తర్వాత లేకపోతే దాంట్లో పాటించి వాళ్ళు తీసుకునే ఆహారం వాటి గురించి మనం మాట్లాడాలా. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ఆ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఆ కథ ఏంటి అన్నది ఒకటి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు చేసుకోగలిగినా చేసుకోలేకపోయినా కనీసం ఆ భగవంతుడికి సంబంధించిన ఏకాదశి కథలు విన్నా కూడా అది చాలా ఫలదాయకం అంటారు. కనుక ఇక్కడ మనం ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అన్న విషయాన్ని మాత్రం మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. ఏకాదశిలో ఇది ఇందిరా ఏకాదశి అని అంటారని చెప్పాను. దీనికి చాలా అమోఘమైన పుణ్యం వస్తుంది ఈ ఏకాదశికి అంటారు. ఎందుకు? మోక్షం కోరుకునే వారికి మోక్షదాయకంగాను. తర్వాత ఇది ఎందుకు దీని ప్రాముఖ్యత అని తీసుకున్నట్లయితే సాధారణంగానే ప్రతి ఏకాదశికి దాని ప్రాముఖ్యత దానికి ఉంటుంది. ఏకాదశి అంటేనే చాలా విశిష్టమైంది. ఏకాదశి అనే స్త్రీ తను భగవంతుడికి తను ప్రియమైనదిగా ఉండాలని ఆమె, అదేవిధంగా అన్ని తిథుల్లోకి ఏకాదశికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఏకాదశి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్కువ అన్ని విధాలుగా కూడా అనుకూలతలు ఉండాలని ఆవిడ భగవంతుడిని కోరుకుంది. భగవంతుడి యొక్క మానస పుత్రికగా బయటకు వచ్చిన ఏకాదశి అనే ఆమె. కాబట్టి ఇక్కడ ఈ ఏకాదశికి ఇందిరా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది ప్రత్యేకంగా మనకి ఈ యొక్క పితృపక్షాల్లో వచ్చింది. సాధారణంగా పితృపక్షాలు అంటేనే మనం ఇప్పటిదాకా ఇంతకాలం చూసిన దాంట్లో ఏంటంటే పెద్దలకి సంబంధించి చేసే కార్యక్రమాలు అని చెప్తాం. ఈ కార్యక్రమాల నడుమ ఇందిరా ఏకాదశిలో వచ్చిన దాని యొక్క కథ ఏంటి, పెద్దలకి దీనికి ఏ రకమైన సంబంధం ఉంది, పితృదేవతలకు సంబంధించిన పితృపక్షాలకి దీనికి సంబంధించిన దానికి సంబంధించి మనం ఒక చిన్న కథని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒకానొక ప్రదేశంలో ఇంద్రసేన మహారాజు అనే మహిష్మతి అనే ప్రదేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ప్రజల్ని తన సొంత కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉంటాడు. చాలా చక్కగా ప్రజలకు రాజ్యం వెళ్తూ ఉంటాడు. అలాగే తనకి చక్కటి సంతానం ఉంటుంది, కుటుంబం ఉంటుంది, అన్ని రకాలుగా అభివృద్ధిలో ఉంటాడు. ఆయనంటే చుట్టుపక్కల శత్రు సైన్యాలకి కూడా చాలా భయం. అంటే అంత మంచి వ్యక్తి. తన దేశంలో ఉండే అందరినీ కూడా తన సొంత కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ
వాళ్ళకి ఏ లోపం రాకుండా చాలా చక్కగా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అందరూ కూడా ఆయన రాజ్యంలో క్షేమంగా, ఆనందంగా, సంతోషంగా, ఏ రకమైన లోటుపాట్లు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటూ ఉంటారనమాట. అంత ఆనందంగా ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన కుటుంబం బాగుంటుంది, ఆయన యొక్క రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది, లేదు అన్నది లేకుండా పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన చాలా పెద్ద విష్ణు భక్తుడు. ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించవలసింది, విష్ణుకి విపరీతమైన భక్తుడు ఆయన. అయితే ఒక రోజున ఆయన అలాగే ఆ రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన రాజ్యంలోకి ఈ యొక్క నారద మహాముని ప్రవేశిస్తాడు. నారద మహాముని చూసి ఈయన చాలా సాదరంగా ఆహ్వానించి నమస్కరించి, కారణం లేకుండా రారు కదా పెద్దవారు, ఏదైనా నాకు చెప్పాలని వచ్చారా అంటే, నువ్వు చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తున్నావు, నీ సంతానం కూడా అభివృద్ధికరంగా ఉంది, అన్ని విధాలుగా అన్ని విషయాలు బాగున్నప్పటికీ కూడా నేను మీ నాన్నగారిని కలిశాను పితృలోకంలో. ఆయన్ని కలిసిన తర్వాత ఆయన పంపగా వచ్చాను. ఆయన ఒక ఇన్ఫర్మేషన్ నీకు చెప్పమని చెప్పిన దానికంటే వెంటనే అతను లేచి ఎలా ఉన్నారు నాన్నగారు అని చెప్పి అంటే ఆయన తండ్రి లేడు అప్పటికే. అంటే చెప్తాడనమాట, తండ్రి పంపించిన దాని ప్రకారం ఏంటి అంటే, ఇక్కడ నారదుడు ఏం చెప్పాడు వచ్చి, అక్కడ నేను ఆయన్ని యమలోకంలో చూడడం జరిగింది, అక్కడ ఆయన చాలా ఉన్నత వ్యక్తి కదా, అక్కడ ఉన్నాడని నేను చాలా బాధపడ్డాను, నువ్వు ఇక్కడ చాలా చక్కగా పరిపాలన చేస్తున్నా కూడా ఆయనైతే అక్కడ ఇబ్బందులు పడుతున్నట్టుగా చూశాను అన్నట్టుగా, ఆయన చాలా ధార్మికుడు, చాలా మంచి వ్యక్తి, అయినా అక్కడ ఉన్నాడు ఆయన అన్నట్టుగా చెప్తాడు ఇన్ఫర్మేషన్. చెప్పగానే ఈయన ఏమనుకుంటాడంటే వెంటనే బాధపడి, అయ్యో అని చెప్పి మా నాన్నగారు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంకా అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్తాడనమాట. ఆయన ఏమని చెప్పాడంటే, నేను తెలుసో తెలియకో ఏదైనా పూర్వం చేసిన ఏదైనా దానివల్ల ఏమో నేను ఇక్కడ ఉండిపోయాను, నాకు మోక్షం అనేది కావాలి, నేను స్వర్గలోకంలోకి వెళ్ళే దానికైనా మోక్షానికైనా దేనికైనా నాకు నువ్వు చేసే కార్యక్రమాల వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతాను, ఆ విధానంలో నువ్వు చెయ్యి, నేను ఇలాగ ఏకాదశికి సంబంధించింది చేస్తూ నేను దాన్ని సరిగ్గా చేయనందువల్ల ఇలా జరిగిందని సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఆయన ఇస్తాడనమాట ఈయన నారదుడి ద్వారా. అంటే నారదుడు చెప్పంగానే వెంటనే బాధపడతాడు ఈ యొక్క మహారాజు. అయ్యో అదేంటి, మా నాన్నగారు అన్ని ఇబ్బందులు పడుతున్నారా, ఆయనకి మోక్షం ఎలాగైనా లభ్యం అవ్వాలి, దానికి నా వైపు నుంచి నేనేం చెయ్యాలని చెప్పి నారదుడిని అడుగుతాడు. అప్పుడు నారదుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు రాబోయే ఏకాదశికి ముందు రోజు దశమి నాడు నువ్వు పెద్దల కార్యక్రమాలు చేసి, ఉదయం స్నానం చేసి, మధ్యాహ్నం స్నానాది కార్యక్రమాలు చేసి, తండ్రి గారి యొక్క కార్యక్రమాలు అయిన తర్వాత మర్నాడు ఆ రోజు ఒక పూటనే భోజనం చేసి, మర్నాడు ఏకాదశి నాడు నువ్వు పూర్తిగా ఉపవాసం ఉండి నీవు కార్యక్రమాలన్నీ కూడా భగవంతుడి యొక్క భక్తిగా ఉండి, ఆ రోజు ఏకాదశి నాడు నువ్వు ఎప్పుడైతే రోజంతా నువ్వు ఉపవాసం ఉంటావో ఆ పుణ్యఫలాన్ని నువ్వు గనక మీ నాన్నగారికి దారపోసినట్లయితే తప్పకుండా ఆయనకి మోక్షం అనేది లభ్యమవుతుంది, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతున్నట్టుగా చెప్తాడనమాట. వెంటనే అయితే తప్పకుండా ఏర్పాటు చేసుకుంటానని చెప్పి ఈయన ఏం చేస్తాడంటే, ఆ యొక్క ఉపవాసాది కార్యక్రమాలు చేసి, ఆ ముందు రోజు దశమి నాడు నారదుడు చెప్పినట్టుగా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసి, మర్నాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, అదేవిధంగా ఈ యొక్క పండితుల్ని పిలిచి వారికి విశిష్టంగా గౌరవించి, వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క దక్షిణ తాంబూలాదులు లాంటివి ఇచ్చి, వాళ్ళకి భోజనాది కార్యక్రమాలు అయిన తర్వాత గోవుకు కూడా కొంత గ్రాసాన్ని పెట్టి, ఇవన్నీ కార్యక్రమంలో విధి విధానాలన్నీ కూడా ఎలాగైతే నారదుడు చెప్పాడో ఆ విధానాలన్నీ ఆయన పూర్తి చేస్తాడనమాట. చేసిన తర్వాత ఆయన ఆ పుణ్యాన్ని కూడా ఏకాదశి నాడు తనకి లభ్యమైన ఆ పుణ్యాన్ని ఈయనకి ధారపోస్తాడు. ప్రతిజ్ఞ చేయాలన్నమాట ఏకాదశి నాడు. ఏమనంటే, నేను తప్పనిసరిగా ఈ రోజున ఉపవాసం చేస్తున్నాను, నేను ఉపవాసం చేసిన ఈ పుణ్యఫలాన్ని నేను నా యొక్క తండ్రికి ధారపోస్తున్నాను, ఆయనకి మోక్ష ప్రాప్తి కోసం చేస్తున్నాను అన్నట్టుగా ఆయన చేస్తాడు. దాని ప్రకారమే ఆయనకి మోక్షం అనేది ఏర్పడుతుంది. ఆయన చక్కగా అక్కడి నుంచి తను వేరే దానికి వెళ్ళిపోతాడు. అంటే దీంట్లో సారాంశం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ ప్రతిజ్ఞని నిలబెట్టుకునే విధానాన్ని, తర్వాత దానివల్ల మోక్ష సాధనకి, తర్వాత తరాల్లో కూడా ఈ యొక్క చేసిన వ్యక్తి కూడా మోక్షాన్ని సాధించడానికి ఈ యొక్క ఇందిరా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత అనేది మనకు చెప్తుంది. ఎందుకంటే ఇందులో మోక్షం కానీ, భక్తి కానీ, డెడికేషన్ కానీ, తర్వాత పెద్దల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, పెద్దల కార్యక్రమాలు చేయడం కానీ, అలాగే పెద్దలకి మోక్ష సాధన విషయంలో తమ వంతు కృషి, తమ వంతు తను ఏం చేసి ధారపోసి తమ యొక్క దాన్ని చేస్తే పెద్దలకి ఆ రకమైన అనుగ్రహం సిద్ధించి వాళ్ళు పై లోకానికి వెళ్ళడానికి, ఇవన్నీ కూడా ఇందులో విశేషాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇందిరా ఏకాదశి యొక్క విశిష్టత. కాబట్టి ఇందిరా ఏకాదశి యొక్క మనం ఈ కథ విన్నా కూడా మనకి చాలా పుణ్యఫలితంగా ఉంటుంది కనుక ఈ రోజున హరినామ స్మరణ కానీ, లేకపోతే ఈ రకంగా ఈ కథ వినడము, చదువుకోవడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది ఒకటి. ఇక మూడోది ఏంటంటే, ఈరోజు విశిష్టతలో ముఖ్యంగా మనం చెప్పుకునేది విశ్వకర్మ జయంతి అని చెప్తారు. విశ్వకర్మ అంటే ఆయన మనకి చక్కటి వాస్తుశిల్పి. ఆయన వాస్తుశిల్పి అయితే మనం ఎందుకు చెప్తున్నాం, ఆయన విశ్వకర్మ జయంతి అంటే ఆయన మామూలు వాస్తుశిల్పి కాదు. ఆయన ఎలాంటి వాస్తుశిల్పి అంటే, లంకా నగరాన్ని నిర్మించాడు ఆయన,
ద్వారకాపురిని నిర్మించాడు ఆయన. అంతేకాకుండా ఆయన కైలాసాన్ని నిర్మించిన వ్యక్తి ఆయనే. అలాగే దాంతోపాటుగా ఇటు పక్కన ద్వారకైనా అటు పక్కన మనకి ఏదైనా సరే కుబేరుడికి సంబంధించిన ప్రదేశాలు అన్నీ కూడా ఆయన నిర్మాణంలో ఆయన చాలా విశిష్టమైన దేవశిల్పిగా ఆయన్ని చెప్తారు. ఆయన చాలా టెక్నాలజీ తర్వాత ఇంజనీరింగ్ రంగాలలో మానసికంగా వృద్ధి పొందిన అప్పటి తరాల్లోనే ఉండే వ్యక్తిగా, ఆ అప్పటి యుగాల్లో వ్యక్తిగా ఆయన్ని చెప్తారు. ఏదైనా సరే ఇటు పక్కన మనం ఇలాంటిది ఆయన ఎవరంటే విశ్వకర్మ అంటే స్వయాన మనకి బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడిగా కూడా వర్ణిస్తారు. ఈ రోజున ఆయన విశ్వకర్మ జయంతిని ప్రబలంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్లో ఆయన చిత్రపటాన్ని పెట్టుకుని ముఖ్యంగా కర్మాగారాల్లో అంటే ఏంటంటే మనకి మెకానిజం ఉండే ప్రదేశాల్లో అన్ని చోట్ల ఇంజనీరింగ్ మిషన్స్ ఉండే చోట, తర్వాత హస్తకళలు చేతి కళలు ఉండే ప్రదేశాల్లో ఆయన యొక్క చిత్రాన్ని పెట్టుకొని చాలా చక్కగా చేస్తారు. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఇప్పుడు కాకుండా ఇంతకు ముందే ఒక పక్కన ఈయన ఎవరు విష్ణుమూర్తికి విష్ణువుకి బంగారు రాజభవనాన్ని నిర్మించిన, అలాగే రాముడికి ఒక చక్కటి ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చిన, వీళ్ళు మాత్రమే కాకుండా ఇటు పక్కన తీసుకుంటే ఈ యొక్క కృష్ణుడికి ద్వారకాపురిలో అందంగా దాన్ని తయారు చేసి ఇచ్చినా కూడా ఇలాంటివన్నీ కూడా ఆయన నిర్మితాలే. అంటే అలకాపురి, కుబేరుడికి అలకాపురి, అలాగే కుబేరుడికి మందర పర్వతం మీద ఒక అలకాపురాన్ని ఆయన సృష్టించి ఇచ్చాడు ఆయన యొక్క వాస్తు శిల్పంతో. అలాగే దాంతోపాటుగా హస్తినాపురం, కురువంశం వాళ్ళకి హస్తినాపురాన్ని నిర్మించింది కూడా ఆయనే. అలాగే లంక అనేది ఏర్పాటు చేసి దాన్ని చక్కగా అందంగా తయారు చేసి రావణాసురుడికి ఇచ్చింది. అలాగే యమపురిని కూడా చక్కగా తయారు చేసి ఇచ్చింది ఆయనే అని చెప్తారు. ఇవే కాకుండా ఆయన కృష్ణుడికి సంబంధించిన చక్కటి ఈ యొక్క ద్వారకా నగరాన్ని, కైలాస పర్వతాన్ని, అలాగే అంతెందుకు ఇంద్రుడికి సంబంధించిన స్వర్గాన్ని, వాటన్నిటికీ ఆయన డిజైనర్గా మనం చెప్తాం అనమాట. ఆయన చేయడం వాటన్నిటినీ చేసిన ఇదిగా. అంతేకాకుండా వజ్రాయుధాన్ని దధీచి మహర్షి యొక్క వెన్నెముక దానికి సంబంధించి తీసి అది ఆయన ఇంద్రుడి కోసం ఒక వజ్రాయుధాన్ని కూడా తయారు చేసిన ఘనత ఆయనదే. అలాగే శ్రద్ధావతి అనే ఒక వరుణ నగరాన్ని కూడా ఆయన సముద్రంలో నిర్మింపచేసిన ప్రసిద్ధ ఆయనకే దక్కింది. అయితే ఇలాగా అర్జునుడి కోసం ఒక రథాన్ని, అంతేకాకుండా విష్ణువు కోసం ఒక రాజభవనాన్ని అంటే బంగారు భవనాన్ని, ఇలాంటివన్నీ కూడా ఆయన యొక్క టెక్నికల్ వాల్యూస్, ఆయన ఆలోచనలతో, దైవిక శిల్పి ఆయన యొక్క ఆలోచనలతో ఆయన చేశాడు. ఆయనది మన వైపు చేసుకోవడం కొంత తక్కువైనా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, బీహార్లలో ఆయనది విశ్వకర్మ జయంతిని చాలా విశేషంగా చేయడం జరుగుతుందన్నమాట. ఈ రోజున ఆయన చిత్రపటం పెట్టుకొని దాని ముందు ప్రార్థనలు అవన్నీ చక్కగా దేవుడికి చేసి కొంతమంది అయితే ఊరేగింపుగా కూడా ఆ ప్రదేశాల్లో చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే తమ పనిముట్లు అంటే మనం ఉపయోగిస్తాం కదా, ఏదైనా ఒక వస్తువు మనం ఇప్పుడు వాడుతున్నాము, ఆ వస్తువు అంటే దానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా వాడినవన్నీ కూడా పరికరాలు కానీ వస్తువులు కానీ తర్వాత అవన్నీ కర్మాగారాల్లో కానీ ప్రతి ప్రదేశంలో కూడా ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి ఆయన చిత్రపటాన్ని పెట్టి దాని ముందు ఇవన్నీ పెట్టి చక్కగా ఆయన్ని పూజించి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి చేస్తారనమాట. అది విశ్వకర్మ జయంతి యొక్క ప్రాముఖ్యతగా చెప్తారనమాట. అది ఈ రోజున ప్రాముఖ్యత. అంటే ఈ రోజున ఆయన విశ్వకర్మ జయంతి అని చెప్పి చేస్తారనమాట. ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఆయన సాధారణమైన వ్యక్తి కాదు కదా మరి. ఎందుకంటే దేవతల యొక్క మందిరాలు, దేవతల యొక్క నివాసాలు, వాటితో పాటుగా వారి యొక్క అన్ని రకాల నిర్మాణాలు, వారి యొక్క ఆయుధాలు మొదలైనవన్నీ కూడా ఆయన యొక్క దాంట్లోనే జరిగాయి కనుక మరి అంత పుష్పక విమానం అంటే అది ఎలా ఉంటుంది, ముందుకి వెనక్కి పక్కకి ఎటు కావాలంటే అటు వెళ్ళేట్టుగా పుష్పక విమానం ఆయన బ్రహ్మదేవుడి యొక్క కోరిక మేరకు అది కూడా ఆయన ఈ యొక్క కుబేరుడి కొరకు సృష్టించి ఇవ్వడం అనేది తయారు చేయించి ఇవ్వడం జరిగింది. మందర పర్వతం మీద చక్కటి అలకాపురి కుబేరుడి యొక్క స్థానంగా ఆయన తయారు చేసి ఇవ్వడం అయింది. సో ఇలాంటివన్నిటినీ కూడా తయారు చేసిన విశ్వకర్మ జయంతిగా దీన్ని ఈ రోజున మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయన వాస్తుశిల్పితో పాటుగా ఆయన చాలా టెక్నాలజికల్గా అప్పట్లోనే వృద్ధి పొందిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం కనుక ఇది ఈరోజు 3వ విశేషంగా మనం చెప్పుకుంటాం. నమస్కారం.